ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1600 కోట్ల పనులకు సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో మాట్లాడినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 49వ సమావేశం జరిగింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాలలో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదించింది. దీని ద్వారా ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు సంబంధించిన బంగ్లాలు, నివాసాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. స్పీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేకు కలిపేందుకు 682 కోట్లతో టెండర్ పిలవాలని నిర్ణయించారు. దాంతో పాటు అమరావతిలోని 217 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ అండ్ బ్లూ సిటీ నందు 30% గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ పర్యటనలో లక్నోలో రివర్ బండ్ కట్టారు. అక్కడ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ ఎలా ఉన్నాయి అన్నదే అధ్యయనం చేశామన్నారు. యూపీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి సాలిడ్ వేస్ట్ ప్లాంట్ పై అధ్యయనం చేయనున్నారని మంత్రి నారాయణ వివరించారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్ గా ఇండియన్ స్టాండర్డ్ లో 10%. కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో టాప్ 10 సిటీస్ లో టాప్ 5 ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు.